ఆయన చెప్పారు కదా, శివాలయం అనేది స్వర్గానికే దారి కాబట్టి ఇక్కడ ఈ భూప్రపంచం మీద ఈ డబ్బులు బిల్డింగ్లు పొలాలు ఏమీ మనకు కాదు, మనతో పాటు వచ్చేది కర్మ. మేము ఏదైతే గోగచ్చితే అనే ఒకటి మేము మా విజిటింగ్ కార్డు మీద మీరు చెప్పింది మేము రాసుకుంటామండి. కర్మాను మేము మా విజిటింగ్ కార్డు మీద మా రామినేని ఫౌండేషన్ స్లోగనే అది. చాలా సంతోషం అండి. కర్మానుగో గచ్చతి జీవ ఏక, కర్మ అనుగహ జీవ ఏక గచ్చతి అని. కర్మ అంటే పని, అనుగహ అంటే దాన్ని అనుసరించి వెళుతుంది అని అర్థం అనమాట. కర్మానుగహ అంటే కర్మను అనుసరించి, గచ్చతి వెడతాడు ఎవరు? జీవ జీవుడు, ఏకహ ఒకడే. అంటే నాయనరా శరీరం విడిచిపెట్టాక నీ కర్మను బట్టి నువ్వు ఒక్కడే వెడతావు, నీ కూడా ఎవ్వరూ రారు, భార్య రారు, భర్త రారు, ఎవరికి వారు వారి కర్మను అనుభవిస్తే వెళ్ళవలసిందే. ఒకసారి ధర్మగారు కూడా మాట్లాడు. మీ 5 అన్నదమ్ముల పేర్లు ఒకసారి చెప్తానండి, చూడకుండా చెప్పాలని. 5 అన్నదమ్ముల పేర్లు చెబుతాను, కరెక్టేనని చెప్పండి. ధర్మ ప్రచారక పెద్ద ఆయన, అవునా? సత్యవాది, బ్రహ్మానంద, వేదాచార్య, హరిశ్చంద్ర, శారద, రాజగోపాల్ దంపతులు. అంతేనా? అదే ఇందాక కర్మానుగో గచ్చతి జీవ ఏక అన్నారు కదా. ధనాని భూమౌ పశువస్య గోష్ఠి నారీ గృహద్వారే జన శ్మశానే దేహాశ్చితాయాం పరలోక మార్గే కర్మాను గోగచ్చతి జీవ ఏక. నేను చెప్పకూడదండి, గురువు గారు చెప్తే బాగుంటుంది. ఏం లేదు, మనం సంపాదించిన డబ్బంతా భూమి అందే వదిలేసిపోతాం. మీలో ఎవరన్నా ఇక్కడ డబ్బు పట్టుకెడతారని అడగండి, మా సత్రంపేట మేస్టర్ అడగండి, చెప్తారు. ఏమంటే సత్రంపేట నుంచి మీ డబ్బు ఏమైనా 100 ఏళ్ళు నిండాక ఇప్పుడు ఎలా కాదనుకోండి, మనతో పట్టుకెళ్ళగలం. కాబట్టి భూమి మీదే డబ్బు వదిలేస్తాం. ధనాని అంటే ధనములు, భూమౌ భూమి ఎందే. ఇంకా పశువులు ఉన్నాయి, గోష్ఠే, గోష్టము అంటే పశువులు కట్టే శాల, పశువుల శాల ఉంటుంది కదా, దాన్ని గోష్టము అంటారండి. ఆవుల శాల, గేదెల శాలని గోష్టం అంటారు. పశువులన్నీ గోశాలలోనే ఉండిపోతాయి, అవి మనతో రావు. పాపం ఇంత కష్టపడి కట్టించాడు కదా, వీడితో వెళ్ళిపోదాం అనుకోండి, అవి ఇక్కడే ఉండిపోతాయి. ఇంకా నారీ గృహద్వారి, భార్యాభర్తలో ఒకవేళ భర్త ముందు వెళ్ళిపోతే ఆయన భార్య ఉందే ఆవిడ ఇంటి గుమ్మం దగ్గర ఆగిపోతుంది. శ్మశానానికి వచ్చేవారు కదా కొంతమంది భయపడి, నిజానికి ఆడవాళ్ళు కూడా శ్మశానానికి వెళ్ళొచ్చు అనడానికి ఉదాహరణ హరిశ్చంద్రుడి భార్య స్వయంగా తన కొడుకుని పాతి పెట్టడానికి శ్మశానానికి వెళ్ళింది. మహాభారత యుద్ధంలో ఆడవాళ్ళంతా శ్మశానానికి వెళ్ళారు. ప్రాచీన కాలంలో చాలామంది వెళ్ళారు. తర్వాత ఏమైందంటే ఆ రోజుల్లో భార్యాభర్తల మధ్య ప్రేమ ఎక్కువ ఉండేది, పతివ్రతలను ఉండేవారు. పూర్వం పతివ్రతలని భర్త లేకపోతే ఉండలేకపోయేవారు. అందువల్ల తీరా అక్కడికి వెళ్ళాక ఈ భర్త గారి శవం కాలిపోతుంటే చూడలేక బాధపడి ఆవిడని ఇంటి దగ్గర అట్టే పెట్టేవారు. అందుకని గృహద్వారి, ఇంటి ద్వారం దగ్గర ఆగిపోతుంది. చూసారు ఎంత ఆశ్చర్యం. ఇంకా ఈ జనులు ఉన్నారు కూడా, వాళ్ళు బతుకున్న రోజుల్లో బాగా వీడు గొప్పవాడని పొగిడిన వాళ్ళంతా వాళ్ళకి అభిమానం ఉంటుంది కదా, వాళ్ళు శ్మశానం దాకా వస్తారు. జనహ శ్మశానే, జనులు శ్మశానం దాకా వస్తారు, అక్కడే ఆగిపోతారు, వాళ్ళు మనతో రారు. ఇంకా శరీరం పోను వస్తుందా, అది కూడా చితి అందే తగలబడిపోతుంది. ఇంత కష్టపడి వీడు పోషించినటువంటి ఎన్నో రకాలుగా సేవించిన శరీరం కూడా ఈ శ్మశానంలో ఉన్న కట్టెల మీద, చితి మీదే తగలబడిపోతుంది. భార్య రాదు, భర్త రాడు, పిల్లలు రారు, బంధువులు రారు, పశువులు రావు, డబ్బు రాదు, ఇల్లు రాదు. పోనీ ఏమీ రాకపోయినా మన శ్మశానంలో మన శరీరం అయినా పైకి వస్తుందంటే శరీరం కూడా ఇక్కడే వదిలేస్తున్నాం, ఇంకేం వస్తుంది? జీవుడు కర్మను అనుసరించి వీడొక్కడే ఆత్మ మాత్రమే. పుణ్యం చేస్తే స్వర్గానికి, పాపం చేస్తే నరకానికి, ఆయా లోకాలు ఇంకా చాలా లోకాలు ఉన్నాయండి. అక్కడికి పోతారు, మళ్ళీ భూమి మీద పుడతాడు, మళ్ళీ చూస్తూ ఉంటాడు, మళ్ళీ పుడుతూ ఉంటాడు.